హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధ్య వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే వెజిటేరియన్స్ కూడా తినేది లివర్ కర్రీ అండి. అదేంటి వెజిటేరియన్స్ తినే లివర్ కర్రీ అంటున్నాను అనుకుంటున్నారా? అదేనండి, తోటకూరతో చేసే లివర్ కర్రీ అండి. ఇప్పుడు మనం అది ఎలా చేయాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: తోటకూర నేను ఒక 4 కట్టలు తీసుకున్నానండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, శనగపిండి, బియ్యపిండి, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెండ్స్, నేను మెయిన్ ఇంగ్రీడియంట్స్ చెప్పాను, ఇంకా ఉప్పు, కారం, ఆయిల్ అనేవి కామన్గా ఫ్రెండ్స్, అవి నేను చూపించడం లేదు. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని కొంచెం వేడయ్యే వరకు ఉంచి అందులో మనం క్లీన్ చేసుకున్న తోటకూరని వేసి ఉడికించుకోవాలండి. ఇప్పుడు వాటర్ కొంచెం హీట్ అయినాయి కదా, అందులో మనం తోటకూర వేసి ఉడికించుకోవాలి. నేను ఇప్పుడు అందులో పెద్ద సైజు పచ్చిమిర్చి 1 వేస్తున్నానండి, చిన్నవి అయితే 2 వేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా చక్కగా ఉడికించుకోవాలి. ఇంకొంచెం ఉడకాలి. ఇంకొంచెం ఉడికిన తర్వాత దాన్ని పక్కన తీసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు మనం పక్కకు తీసుకుని చల్లారే వరకు ఉంచి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఒక 2 స్పూన్స్ శనగపిండి వేసుకుందాం, 1 స్పూన్ బియ్యపిండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. శనగపిండి అనేది ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెమే వేసుకోవాలి, లేదంటే టేస్ట్ మారిపోతుంది శనగపిండి ఎక్కువైతే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వచ్చింది కన్సిస్టెన్సీ. ఇలా ఉండాలి, మరీ జోరుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు మనం ఇడ్లీ వేసుకుంటాం కదా, దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇవి ఇడ్లీలాగా వేసేసుకుని ఉడికించుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వేసుకొని మనం వీటిని స్టవ్ అంటించుకొని ఉడికించుకుందాం. ఫ్రెండ్స్, ఇదిగోండి చూసారు కదా, ఇదిగో మనం ఫోర్క్ని ఇలాగా చేస్తే ఇలాగా అంటకుండా వస్తే ఇవి ఉడికిపోయినట్టు. ఇప్పుడు వీటిని తీసుకొని మనం కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వచ్చినాయి కదా, మనం చక్కగా వీటిని ఇదిగోండి మీకు ఎంతెంత సైజు కావాలో అంతంత సైజు చిన్న చిన్న క్యూబ్స్గా కోసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా ముక్కలు ఇలా కట్ చేసుకుని ఇప్పుడు మనం స్టవ్ అంటించుకొని బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుని ఇవి ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇదిగోండి ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, ఇవి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి చక్కగా వేగినాయి కదా, ఇలాగా. ఇప్పుడు ఇట్లా మనం తీసేసుకుందాం. ఇప్పుడు
మనము ఆ ముక్కలు తీసేసుకున్నాం కూడా అదే నూనెలో ఉల్లిపాయ పచ్చిమిర్చి అండి వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు, ఇప్పుడు అందులో కొంచెం పసుపు వేసుకో. ఇది బాగా వేగాలండి. ఇప్పుడు ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్. ఇప్పుడు అవన్నీ బాగా కలుపుకోవాలి. అవన్నీ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యండి. ఇందులోనే మనం ఒక మీడియం సైజు 2 టమాటాలను పేస్ట్ చేసుకుని అందులో వేసుకోవాలి. ఈ టమాటా అంతా బాగా అండి పచ్చి వాసన పోయే వరకు చక్కగా ఉడకనివ్వాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, చక్కగా మనకి ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా, అంటే చక్కగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా అంతా చక్కగా ఈ ముక్కలకు పట్టే వరకు ఉడికించుకోవాలి కొంచెం. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంతసేపు దీన్ని ఉడికించుకొని సర్వ్ చేసుకుందాం ఒక బౌల్లోకి. చూసారా ఫ్రెండ్స్, చక్కగా ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది, మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుని గరం మసాలా వాడేవాళ్ళు మళ్ళీ గరం మసాలా వేసుకోవచ్చండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందాక తోటకూర పేస్ట్లో ఆల్రెడీ వేసాము. అది ఎక్కువగా వాడని వాళ్ళు ఇక్కడ స్కిప్ చేసేయచ్చు, లేదంటే లైట్గా వేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఎంతో టేస్టీగా ఉండి ఎమ్మీగా ఉండి ఎంతో ఆరోగ్యవంతమైన తోటకూర లివర్ కర్రీ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.